మీరు అన్నారు ఇప్పుడు కామెంట్స్ రాయండి అని చెప్పి. లాస్ట్ ప్రీవియస్ మీ వీడియోస్ కి చాలా మంది కామెంట్స్ రూపంలో ఎన్ఆర్ఐ చాలా మంది మీ నెంబర్ అడిగారు. రాజు గారు నెంబర్ ఇస్తారని చెప్పి నేను వితౌట్ పర్మిషన్ తో ఆయన మాట్లాడేస్తానని చెప్పి చెప్పాను. ఎన్ఆర్ఐ ఇప్పుడు ఏంటంటే ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఈ పర్టికులర్ గా ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఇయర్ ఇది ఈ 3 months ఎన్ఆర్ఐలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తుంది. సరే ఇయర్ ఎలా ఉంది, ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ బడ్జెట్ చూసిన తర్వాత మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ఆర్ఐలు హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయడానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు విపరీతంగా పెరుగుతారండి. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి అమెరికాలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ స్లో అయ్యాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత వీసా పరిస్థితి ఏంటి, రావడం పోవడము, మనం ఇక్కడ కొందామా అక్కడ కొందామా అని చాలా మంది. సో నేను అబ్జర్వ్ చేశాను. ఈ క్లారిటీ వచ్చే లోపే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలోకి వెళ్ళిపోయారు. అవును. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఆ కన్ఫ్యూజ్ వాతావరణం మనకే మంచిది. ఎందుకంటే అతను ఇండియన్స్ ని రానివ్వను, వీసాస్ నేను రిన్యూ చేయను, అలాంటి కొన్ని ఫియర్ఫుల్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఎంతకైనా ఒక ఇండియన్ మనసు ఇక్కడే ఉంటది కదా, ఎందుకురా పోయి తలనొప్పి అక్కడే కొనుక్కుందాం అని చెప్పి మన ఎఫ్డిఐ పెరుగుతుంది, మనకే మంచిది. వాళ్ళకి ఇన్కమ్ లేకుండా ఇన్వెస్ట్ ఎలా చేస్తారు? ఎవరి దగ్గర? అమెరికన్స్, ఎన్ఆర్ఐ దగ్గర. See, the difference between Indian and American finance ecosystem is that అక్కడ వాళ్ళకు మన దగ్గర బ్యాంక్ ఇంట్రెస్ట్ ఈ మధ్యనే కొంచెం పెరిగినాయి, 3% 4%. లేకుంటే వాళ్ళకు లోన్స్ చాలా తక్కువకి వస్తాయి బేసికలీ వాళ్ళ దగ్గర. సో ఆ సబ్జెక్ట్ ఇస్ గెటింగ్ ఇన్ టు ఫైనాన్స్. సో అక్కడ వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ మోస్ట్లీ క్రెడిట్ పైన ఎక్కువ ఆధారపడే ఈకో సిస్టమ్. అది మనది క్యాష్ ఎకానమీ ఉండే బిఫోర్ డిజిటైజేషన్, వాళ్ళది కంప్లీట్ క్రెడిట్ ఎకానమీ. ఎప్పటి నుంచో డిజిటల్ ఎకానమీ వాళ్ళది. సో డిజిటల్ ఎకానమీలో వాళ్ళ దగ్గర క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ ఇవన్నీ మనకన్నా ఎక్కువ అక్కడ పాటిస్తారు. సో దానిపైన వాళ్ళకు ఆ రికార్డ్ అంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నంత వల్ల లోన్స్ చాలా ఈజీగా అవైలబుల్ అయి ఉంటాయి. అండ్ ఆ దానిపైన ఆధారపడి మోస్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ యూస్ టు సెండ్ రెమిటెన్సెస్ అంటారు దాన్ని. రెమిటెన్సెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇండియాలో పంపించి ప్రాపర్టీ చూడండి మేము వస్తున్నాం, వచ్చినప్పుడు కొంటామని. సో ఇట్లా ఎన్ఆర్ఐస్ కి ఫ్లెక్సిబుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఎన్ఆర్ఐ కెనాట్ బై అగ్రికల్చరల్ ల్యాండ్, ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్ లో వచ్చి ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది క్లియర్ అయిపోయింది కాబట్టి డౌట్ అనేది, గ్రే ఏరియా అనేది లేదు. సో ఒక పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అనేది ఇక్కడైనా జరుగుతుంది, అమెరికాలో అయినా కూడా జరుగుతుంది. పీపుల్ హూ హ్యావ్ బిన్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్ వాళ్ళు ఇక్కడ ఎందుకు కొంటారు? ఇప్పుడు ఎట్లయినా వీడు ఇబ్బందులు పెడుతున్నాడు, అక్కడే కొనుక్కుందాం రా. అలాగే ఈ ఇమిగ్రేషన్ కి ఇంకా ఈ మధ్యలో ఉన్న వీసాస్ కి L1, L2, H1 ఈ కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడ ఉండకపోయినా, ఛాన్స్ దొరకకపోయినా మదర్ ఇండియాలోనే ఇల్లు కొనడం బెటర్ అని చెప్పి ఇక్కడ. సో ఇట్స్ వేస్ బోత్ వేస్ ఫర్ ది ఎన్ఆర్ఐస్ అండి. బట్ ఐ ఫీల్ దట్ ఈ మధ్యలో ఉన్న గ్రే ఏరియాని పోస్ట్ ఎలక్షన్స్ వీ విల్ సీ దట్ మోస్ట్ ఆఫ్ ది ఎఫ్డిఐస్ విల్ కమ్ టు ఆర్ హోమ్ ల్యాండ్. ఇప్పుడు చాలా సమయం అయింది, 2 questions తో ముగించేస్తాను. చెప్పండి. తర్వాత ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది? కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో రావాలనుకుంటే చాలా మంది ఉన్నారు. సో మీరు ఇచ్చే సలహాలు ఏంటి ఒక సీనియర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా? అందరూ వస్తున్నారు సార్, చాలా మంది రియల్ ఎస్టేట్ అనగానే ఏమనుకుంటారు, ఇప్పటికీ వాస్తవాలు మాట్లాడడం. ఈవెన్ దో నేను కూడా రియల్ ఎస్టేట్ అంటే ఇవాళ వెళ్ళగానే రేపు డబ్బులు వచ్చేస్తాయి, ఈజీ అలా అమ్మేసి ఇలా డబ్బులు తీసుకుని రావచ్చు అని అదే భ్రమంలో 80% పీపుల్ ఉన్నారు ఇప్పటికీ. సక్సెస్ పక్కన పెడితే ఫెయిల్యూర్ అనేది ఇంకా పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. ఏంటి సార్ రియల్ ఎస్టేట్ సీక్రెట్ ఏంటి? కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సార్ మీరు ఇప్పుడే రీసెంట్ గా చెప్పారు కదా, రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. రియల్ ఎస్టేట్ లో మీరు ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలంటే ఒక చదవాలి, MBBS చదవాలి, MD రైట్. ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలంటే ఎగ్జామ్స్ రాయాలి రైట్. లాయర్ అవ్వాలంటే కూడా రియల్ ఎస్టేట్ లో ఎంట్రీ డిగ్రీ ఉంది. రియల్ ఎస్టేట్ కి ఏంటంటే లేదు ఇప్పటి వరకు లేదు. ఇక్కడ నుండి ఇదంతా డిజిటల్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుండి కూడా ఎట్లా అవుతున్నాయి అంటే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇప్పుడు మీకు అప్గ్రేడ్ ఉంది, కొన్ని ముంబైలో, పూణేలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ISB లో కొన్ని. అంటే ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతున్నారు రియల్ ఎస్టేట్ ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. దీన్ని మనము యాజ్ అ సొసైటీ దీన్ని మనము ఒక లాస్ట్ రిసార్ట్ కింద పక్కన పెట్టేసాం. అంటే రియల్ ఎస్టేట్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు US లో చదవచ్చాను, ఒక 10th ఫెయిల్ కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, నేను కూడా రియల్ ఎస్టేట్ చేశాను. నాకు అతనికి తేడా ఏంటి?
ఆర్గనైజ్డ్ మార్కెట్ కి అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ కి తేడా ఏంటి, స్ట్రక్చర్డ్ ఫైనాన్సింగ్ కి ప్రైవేట్ ఈక్విటీ ఫైనాన్సింగ్ కి తేడా ఏంటి, సెక్యూర్డ్ లోన్ కి అన్సెక్యూర్డ్ లోన్ కి తేడా ఏంటి. సో మీరు రియల్ ఎస్టేట్ లో రావాలని అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యావ్ అ స్టూడెంట్ మెంటాలిటీ. మీరు నేర్చుకునే మైండ్ సెట్ తో రావాలి, రైట్? అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఫెయిలియర్ అండ్ డిసప్పాయింట్మెంట్స్. ఫెయిలియర్ అండ్ డిసప్పాయింట్మెంట్స్ ని మీరు అవాయిడ్ చేయకండి, వెతకండి. ఎందుకంటే మీకు లర్నింగ్ అనేది అక్కడే. నేను నా టీంకి అందరికి అంటుంటా, ఫెయిల్ అవ్వడానికి భయపడకండి, ఎంత తొందరగా ఫెయిల్ అవుతే అంత మంచిది, ఓకే రైట్? అండ్ అట్ ద సేమ్ టైం ఫెయిల్ కాలేనోడితో అస్సలు దూరం ఉండాలి. వాడు ఫెయిల్ అవుతే అసలు వాడు దాన్ని తట్టుకోలేడు. సూపర్. సో బీ విత్ సమ్వన్ హూ హెస్ ఫెయిల్డ్ అంటారు. వీళ్ళందరికీ ఏమంటానంటే, నేను మీకన్నా గొప్ప కాదు, మీకన్నా ఎక్కువ ఫెయిల్ అయ్యాడు వచ్చిన నేను. కాన్సెప్ట్ ఈస్ ఫెయిల్ సూన్ ఫెయిల్ ఫాస్ట్. సో రియల్ ఎస్టేట్ లో ఈ స్టూడెంట్ మెంటాలిటీ అండ్ రిజెక్షన్ అండ్ డిసప్పాయింట్మెంట్ ని హ్యాండిల్ చేసే మైండ్ సెట్ మీలో లేకపోతే దయచేసి ఆల్రెడీ ఉన్న క్రౌడెడ్ ప్లేస్ ని ఇంకా క్రౌడెడ్ చేయకండి. ఎందుకంటే వెళ్తూ వెళ్తూ థింగ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ మచ్ మోర్ స్ట్రిక్టర్, మచ్ మోర్ రెగ్యులేటెడ్, మోర్ సీరియస్. ఇప్పుడు హెచ్ఆర్ఏ, ఐఎమ్ రేరా అప్రూవ్డ్ రియల్టర్. తెలంగాణ గవర్నమెంట్ నాకు ఒక నంబర్ ఇచ్చింది, ఒక లైసెన్స్ ఇచ్చింది. ఆ లైసెన్స్ పాస్ రావాలంటే నార్మల్గా ఒక ఫీజు కట్టాలి. కానీ దానికన్నా ఒక అడుగు ముందుకెళ్ళి నేను ఒక ఎగ్జామ్ కూడా రాసున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అనదర్ ఎగ్జామ్. నాలాగా ఇండియాలో ఎన్ని మంది ఉంటారు అనుకుంటారు? ఇదే మా సంస్థ హెచ్ఆర్ఏ అండ్ ఎన్ఏఆర్ ఇండియా. మేమందరం లైసెన్స్డ్ రియల్టర్స్. లైసెన్స్డే కాకుండా మేము ఎగ్జామ్స్ కూడా పాస్ అయ్యి ఆల్మోస్ట్ ఒక టాప్ క్రీమ్ అమౌంట్ ఆఫ్ పీపుల్లో ఇండియాలో కొన్ని మంది మేము.